హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఆ వీడియో ఏంటి అనేది ఈరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, ఈ వీడియోకి ఒక లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మూవీ లవర్స్కి ఈ వీడియోని రీచ్ అవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే నిన్న ఒక వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది కూడా ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్. ఇప్పటివరకు మనం ఆన్లైన్లో అండ్ సోషల్ మీడియాలో వార్ అనేది జరిగింది. ట్విట్టర్లో ఏ హీరో అయినా వాళ్ళ హీరోని ఎక్కువగా పొగుడుతారు, కొంతమంది తిట్టుకుంటారు. కానీ నిన్న ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం డైరెక్ట్గా ఆఫ్లైన్లో కొట్టుకోవడం జరిగింది. అసలు రక్తం వచ్చేలా కొట్టారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఏం జరిగిందంటే ముంబైలో వీళ్ళైతే కొట్టుకున్నారు ఫ్రెండ్స్. అసలు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ప్రభాస్ ఫ్యాన్ అక్కడ వెళ్ళాడంట, అల్లు అర్జున్ ఫ్యాన్స్ 10 మంది ఉన్నారు. ఏమన్నా కొట్టారా, రక్తం వచ్చేలా కొట్టారు. అండ్ అల్లు అర్జున్కి జై అని చెప్పి అతని చేత అనిపించాలనుకున్నారు, కానీ అతనైతే అనలేదు ఫ్రెండ్స్. కానీ మళ్ళీ అతను మరో 10 మందిని తీసుకొచ్చి ఇలా గొడవ అవటం చాలా అంటే చాలా తప్పని నేనైతే అనుకుంటున్నా. ఎందుకంటే మహేష్ బాబున ఒక స్పీచ్ ఇచ్చాడు, మేము బాగానే ఉంటాం, మధ్యలో మీరే తనుకొని చేస్తారు. ఇటు అల్లు అర్జున్ ఉన్న ప్రభాస్ అన్న ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ ప్రత్యేకంగా చెప్పనవసరంలా, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు ఫ్రెండ్స్. కానీ మధ్యలో బలైంది ఎవరు? ప్రభాస్ అన్న ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు తిరుగుతున్నారు, మీకేం పోయే కాలం వచ్చింది ప్రభాస్ ఫ్యాన్స్ని కొడుతున్నారు అని. పాపం అతనికి రత్నం వచ్చేలా కొట్టారు, కానీ అతనే వండుకుంటాడా? మళ్ళీ 10 మందిని తీసుకొచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటారు. ఇలా వార్ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు అంటే వాళ్ళు బాగానే ఉంటారు. మనం సినిమాల పరంగా మన హీరోపై ఇష్టం ఉండొచ్చు, కానీ ఇలా కొట్టుకునేంత దూరం తెచ్చుకోకుండా ఒక హద్దులో ఉంటే బాగుంటుందని నేనైతే భావిస్తున్నా. అసలు ఎవరిది తప్పు అనేది మరికొద్ది సేపట్లో మనకైతే తెలియజేస్తారు. అండ్ తెలిసాక మరొకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా కానీ హీరో అన్నప్పుడు అభిమానం ఉండాలి, కానీ మరి ఇలా కొట్టుకునేంత ఉండకూడదు ఫ్రెండ్స్. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. నాకైతే ఇది ముమ్మాటికి తప్ప నేనంట. ఎందుకంటే చాలా బాధేస్తుంది, ఇలా కొట్టుకోవటం ఏంటో. కానీ అభిమానం ఉండొచ్చు, కానీ ఇలా కొట్టుకోవడం కరెక్ట్ కాదు ఫ్రెండ్స్.